అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. తోకచుక్క తరువాయి భాగం చెప్పుకుందామా? చతుర్నేత్రుడు తన మీద ఏకాక్షి ప్రయోగించిన మాయోపాయాన్ని గురించి చెప్పేటంతలో కొండ దిగువ పెద్ద కోలాహలం బయలుదేరింది. సమరసేనుడు సైనికులు ఆ ధ్వని వచ్చిన వైపుకు ఆశ్చర్యపోతూ చూశారు. అప్పటికి సూర్యాస్తమయం అయి కొద్దిసేపే అయ్యింది. ఆ కొండ ప్రాంతమంతా నల్లని చీకటి అలుముకుంది. దూరంగా మనుషులు అరవటం తప్ప వాళ్ళు ఎక్కడ ఉన్నది, ఎటుకేసిపోతున్నది సమరసేనుడికి కనిపించలేదు. అంతలో ఏకాక్షి మాంత్రికుడి కంచు కంఠం కాలభుజంగా కపాల అంటూ బిగ్గరగా కేక పెట్టడం వినిపించింది. చతుర్నేత్రుడు ఒక్క త్రుటికాలం అటుకేసి దృష్టి సారించి, సమరసేన, ఒకవైపు నుంచి మీ కుండలిని మనుషులు, రెండవ వైపు నుంచి ఏకాక్షి వస్తున్నారు. నాగకన్యల కథ తరువాత చెబుతాను. ముందు ఈ వచ్చేవాళ్ల కంటపడకుండా తప్పుకుపోవటం అన్ని విధాలా క్షేమంగా ఉంటుంది అన్నాడు. సమరసేనుడికి ఈ పరిస్థితుల్లో అంతకంటే చేయదగింది ఏమీ లేదనిపించింది. చతుర్నేత్రుడు కుండలిని మనుషులు అనటంలోనే వాళ్ళు ద్రోహి కుంభాండు, అతడి నాయకత్వం కింద ఉన్న ఆటవికులు అని తెలుస్తున్నది. అరుగో, వాళ్ళు ఇటే వస్తున్నారు, కొండ ఎక్కుతున్నారు అంటూ చతుర్నేత్రుడు తన చూపుడు వేలిని కొండ దిగువ ప్రాంతానికేసి ఎత్తాడు. సమరసేనుడు సైనికులు అటుకేసి చూశారు. దాదాపు 40-50 మంది మనుషులు దివిటీలు పట్టుకొని అరుస్తూ కొండ ఎక్కుతున్నారు. సమరసేనుడు కత్తి పిడి మీద చెయ్యి వేసి, చతుర్నేత్ర, ఇప్పుడు కర్తవ్యం ఏమిటి? ఆ ఒక్క కుంభాండుడినే అయితే నా వెంట ఉన్న ఈ 5 సైనికులతోనే ఎదుర్కోగలను. సుశిక్షితులైన నా సైనికుల బాణాల ధాటికి ఆ ఆటవికులు నిలబడలేరు. కానీ మాంత్రికుడైన ఈ ఏకాక్షి మాటేమిటి అన్నాడు. సరే, ఆ ఏకాక్షి సంగతి నాకు వదులు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఈ కొండ ప్రాంతాల ఈ చీకటిలో కుంభాండుణ్ణి ఎదుర్కోవటం అంత మంచిది కాదు. ఒకవేళ ఆ కుంభాండు ఆటవికులు ఏకాక్షి కంటబడటం జరిగితే నువ్వు చెయ్యాలనుకుంటున్న శత్రు సంహారం అతడే చేస్తాడు అన్నాడు చతుర్నేత్రుడు. చతుర్నేత్రుడు ఇలా చెప్పుతున్నంతలో కొండ ఎక్కుతూ ఉత్సాహంగా కేకలు వేస్తున్న ఆటవికులను, వాళ్లకు ముందుండి నడుపుతున్న కుంభాండుణ్ణి ఏకాక్షి ఎదురై అటకాయించాడు. ఇది చూసిన సమరసేనుడు సంతోషపడిపోతూ, ఇది కథ, ఈ క్షణం ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాను అన్నాడు. చతుర్నేత్రుడు తల అడ్డంగా తిప్పుతూ, సమరసేన, తొందరపడి లేనిపోని ఆశలకు పోకు. ధనరాశులతో ఉన్న నాగకన్యా వృత్తాంతము నీకు సరిగ్గా తెలియదు. వాటిని గురించిన నిగూఢ రహస్యం ఆఖరుకు నీకైనా ముందుగా నేను చెప్పలేను. పైగా ఏకాక్షి వదరుబోతు అయినా కేవలం బుద్ధిహీనుడు మాత్రం కాదు. ఆ పెద్ద బండరాతి వెనుక దాక్కుందాం పదండి అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా చతుర్నేత్రుణ్ణి అనుసరించి నడిచారు. కొంతసేపటికి అందరూ కుంభాండు ఆటవికులతో ఉన్న ప్రదేశానికి దాపులనున్న ఒక పెద్ద రాతి వెనుక భాగానికి చేరారు. ఇంతలో ఏకాక్షిని చూస్తూనే కుంభాండు భయకంపితుడయ్యాడు. అతడి వెంట ఉన్న ఆటవికులు పారిపోయేందుకు దిక్కులు చూస్తున్నంతలో ఏకాక్షి పెద్దగా నవ్వి, మీలో ఎవరైనా ఉన్న చోటు నుంచి కదిలారో చావు తప్పదు. నా కంటబడిన ప్రాణి నా ఆజ్ఞ లేకుండా కదిలేందుకు వీలు లేదు అంటూ తల తిప్పి చూసి, కాలభుజంగా, కపాల, వీళ్లను చుట్టముట్టండి అని కేక పెట్టాడు. వెంటనే కాలభుజంగం ముందుకు దూకి బుసలు కొడుతూ ఆటవికుల చుట్టూ తిరగసాగింది. కపాలం గాలిలో గిర్రున తిరుగుతూ వాళ్ల తలలపై ఆడసాగింది. భయకంపితులై నిలువెల్లా వణికిపోతున్న కుంభాండుణ్ణి, ఆటవికులను కన్నెర్ర చేసి చూస్తూ, ఏకాక్షి, మీరెవరు, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే
కుంభాండు మరింతగా వణికిపోసాగాడు. అతడికి నిజం చెప్పాలో అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చునో తెలియలేదు. ఈ ద్వీపంలో ఉన్న మాంత్రికులను గురించి అతడు ఆటవికుల ద్వారా విని ఉన్నా చూడటం ఇదే మొదటిసారి. నేను ఆటవికులకు రాజును, నా పేరు కుంభాండు అని మాత్రం చెప్పగలిగాడు కుంభాండు. మరి ఈ ప్రయాణం అన్నాడు ఏకాక్షి పళ్ళు కొరుకుతూ. ఇక నిజం చెప్పక తప్పదనిపించింది కుంభాండుడికి. ఒకవేళ తను నిజం దాచినా ప్రాణభయంలో ఉన్న ఆటవికులు నిజం చెప్పక మానరు అనుకున్నాడు. ఈ కొండ శిఖరం మీద నుంచి చూస్తే సముద్రంలో ఒక నావ కనపడుతుందని విన్నాను, దాన్ని చూసేందుకు వెళుతున్నాను అన్నాడు కుంభాండు. ఈ జవాబుకు ఏకాక్షి బిగ్గరగా నవ్వాడు. అతడికి ఈ ఆటవికులు కుంభాండు అక్కడికి ఎందుకు వెళుతున్నారో తెలుసు. ఈ చీకటిలో కేవలం నావను చూసేందుకు ఈ కొండ శిఖరం ఎక్కుతున్నావన్న మాట. ఆహా, నీ తెలివితేటలు అమోఘం. నీకు ఈ అనాగరిక ఆటవికుల మీద రాజరికం కన్నా దేవతలందరిపైన ఇంద్ర పదవి లాంటిది తగిన పని. నిజం చెప్పు, నీవు ఆ నావలోని ధనరాశుల కోసం కదా బయలుదేరింది అని అడిగాడు ఏకాక్షి. కుంభాండు గజగజలాడుతూ నేలచూపులు చూడసాగాడు. ఏకాక్షి గద్దిస్తూ అవునా కాదా అన్నాడు. కుంభాండు బొంగురుపోయిన గొంతుతో అవును అన్నాడు. ఏకాక్షి తృప్తిగా తలాడించి, ఈ ద్వీపంలో 5-6 కొత్త వాళ్లను చూశాను. దుస్తులను బట్టి వాళ్ళు నీలాగానే ఉన్నారు. వాళ్ళు నీ మాదిరిగానే నావలోని ధనరాశుల కోసం బయలుదేరినట్లుంది. నువ్వు ఆ ముఠాకు చెందినవాడివేనా అని అడిగాడు. ఆ ప్రశ్నతో కుంభాండుడికి ఏకాక్షి చూసిన మనుషులెవరో తెలిసిపోయింది. తనకన్నా ముందుగా కుండలిని రాజ్యం నుంచి బయలుదేరిన సమరసేనుడు అతని సైనికులు అయి ఉంటారన్న గట్టి నమ్మకం కలిగింది. నేను ఆ ముఠాకు చెందినవాణ్ణి కాను, కానీ వాళ్ళెవరైంది నాకు తెలుసు. వాళ్ళు ఈ ద్వీపం చేరారని తెలిసి వాళ్ళ అంతం చూసేందుకు వచ్చాను. ధనాశాపరులైన ఆ ద్రోహులు తప్పక ఆ నావ కోసం వెతుకుతుంటారనే నేను ఇటు వచ్చాను. దారిలో మీరు తారసపడ్డారు అన్నాడు కుంభాండు నిజాన్ని దాచిపెడుతూ. వాళ్ల సంభాషణ వింటున్న చతుర్నేత్రుడు ఇదే మంచి సమయమనుకొని ఉలూకా, నరవానరా అంటూ రాతి వెనుక నుంచి బయటికి వస్తూ సమరసేనుణ్ణి హెచ్చరించాడు. ఆ వెంటనే సమరసేనుడు సైనికులు బాణాలు ఎక్కుపెట్టి కుంభాండుడి మీద ఆటవికుల మీద బాణావర్షం కురిపించారు. ఉలూకా అన్న కేక వింటూనే ఏకాక్షి నివ్వెరపాటు చెంది చుట్టూ కలయ చూశాడు. అప్పటికే బాణాలు తాకిన కొందరు ఆటవికులు అరుస్తూ కింద పడిపోయారు. కుంభాండు ఉన్న చోటు నుంచి ఒక్క గంతు వేసి కొండ దిగువకు పరిగెత్తసాగాడు. అలా ప్రాణభయంతో పారిపోతున్న ఆటవికులను కుంభాండుణ్ణి సమరసేనుడు సైనికులు వెంబడించారు. చీకటి వల్ల సైనికులకు బాణాలను గురిగా కొట్టే అవకాశం కలగటం లేదు. కుంభాండు కత్తి జుళిపిస్తూ ఆగండి, పారిపోకండి అంటూ ఆటవికులను సమీకరించేందుకు కేకలు వేస్తున్నాడు. ఇక్కడ ఉలూకుడి పేరు విని అదిరిపడిన ఏకాక్షి అంతలోనే స్థిమితపడి కత్తి తిప్పుతూ 1-2 అడుగులు ముందుకు వేసి పళ్ళు కొరుకుతూ, ఒరే చతురా, ఈసరికి నువ్వు ఒట్టి వాజమ్మవని తెలిసిపోయింది. మంత్రతంత్ర విద్యల్లో లోకంలో నిన్ను మించినవాడు లేడని గర్వపడే నువ్వు ఈ తుచ్చ మానవాధముల బాణాల సహాయంతో నన్ను జయించాలని చూస్తున్నావు. నేను ఉసికొలిపితే నీ మిత్రులందరినీ నరికి పోగులు వేసేందుకు ఈ ఆటవికులు చాలు అన్నాడు. చతుర్నేత్రుడు రెప్పవాల్చకుండా ఏకాక్షి కేసి చూస్తూ ఊరుకున్నాడు. కొండ కింద కుంభాండుడి కేకలు, ఆటవికుల అరుపులు వినపడుతున్నాయి. సమరసేనుడికి ఏదైనా ప్రమాదం కలగవచ్చునేమో అన్న అనుమానం కలిగిందతడికి. ఏకాక్షి, నీ వదరుపోతు మాటలకు జవాబు చెప్పే తీరిక నాకు లేదు.
అంతేకాక మన మృత్యుల మధ్య జరిగే పోరాటం వల్ల కలిగే ఫలితం కూడా ఏమీ లేదు. నీ కత్తులు కటారులు నన్నేమీ చెయ్యలేవని నీకు తెలియంది కాదు. ఆ రోజు వస్తుంది, నువ్వో నేనో తేలిపోతుంది. అంతవరకు ఒట్టి మాటల వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు చతుర్నేత్రుడు. ఏకాక్షి ఏదో అనబోయేంతలో చతుర్నేత్రుడు తన కుచ్చుటోపీని చేతితో తాకాడు. మరుక్షణం అతడు సమరసేనుడికి కుంభాండుడికి జరుగుతున్న భయంకరమైన కత్తియుద్ధం దగ్గరకు వచ్చాడు. ఒకవైపు ఆటవికులు బరిసెలు ఈటెలు విసురుతూ ముందుకు రావాలని చూస్తున్నారు. సమరసేనుడి సైనికులు తమ బాణాలతో వారిని ముందుకు రాకుండా ఆటంకపరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సమరసేనుడు కుంభాండు ఆ యుద్ధరంగం మధ్య కత్తులు దూసి పోరాడుతున్నారు. ఆ సరికి చంద్రోదయమై ఆ ప్రాంతమంతా వెలుగుతో నిండిపోయింది. చతుర్నేత్రుడు కొంచెం దూరంగా నిలబడి ఇప్పుడు ఏమి చెయ్యటమా అని ఆలోచిస్తున్నాడు. కుంభాండుడి రక్షణ కోసం ఏకాక్షి అక్కడికి రాగలడన్న అనుమానం అతడికి కలిగింది. అందువల్ల అతడు రాకముందే కుంభాండుణ్ణి ఆటవికులను హతమార్చటం మంచిదనుకున్నాడు. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే సమరసేనుణ్ణి సైనికులను ఆ ప్రదేశం నుంచి మరొక సురక్షిత ప్రాంతానికి తీసుకుపోవాలనుకున్నాడు. చతుర్నేత్రుడు ఇలా ఆలోచిస్తున్నంతలో భయంకరమైన తోడేళ్ల అరుపులు వినపడ్డాయి. వెన్నెల రాత్రిలో ఆహారం కోసం బయలుదేరిన తోడేళ్ల గుంపొకటి నెత్తురు వాసన పసిగట్టి అటుకేసే వస్తున్నది. తోడేళ్ల గుంపు అరుస్తూ కొండరాళ్ల మీద నుంచి దూకుతూ పొదలమాటున పరిగెత్తుతూ తమకేసి రావటం అందరూ చూశారు. యుద్ధం చేసి శత్రువులను హతమార్చే లోపల ఆకలిగొన్న తోడేళ్లు తమనే హతమార్చగలవని అందరూ భయపడ్డారు. ఆ వెంటనే పోరాడుతున్న ఆటవికులు సైనికులు అక్కడి నుంచి పారిపోసాగారు. సమరసేనుడు కుంభాండు కత్తి యుద్ధం ఆపి తమ అనుచరులు పారిపోతున్న దిక్కుకేసి పరుగు ప్రారంభించారు. విన్నారు కదా? తరువాయి భాగం రేపు చెప్పుకుందాము. తప్పకుండా చివరి వరకు విని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ముందుగానే. ఉంటాను.